90s కిడ్స్ వాళ్ళ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏదైనా ఉందంటే ఈ సేమియా పాలేసేనండి. అప్పట్లో మనకి ఎక్కువ దొరికేది ఈ ఐస్ క్రీమ్ మాత్రమే. దీన్ని మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ అయితే వేసుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్ సేమియా వేసుకొని ఉడికించుకొని వాటర్ ఏమీ లేకుండా వడపెట్టుకోవాలి. అదే గిన్నెని స్టవ్ పైన పెట్టి అందులో పాలు అయితే వేసుకోవాలండి. మన ఐస్ క్రీమ్లు ఎన్ని చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు పాలు వేసుకోవాలి. స్వీట్ కోసం నేను ఇక్కడ పటిక అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ పాలని కొద్దిసేపు మరిగించుకున్నాక స్వీట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు మరిగించుకొని స్టవ్ అయితే ఆపేసి పాలను అయితే పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఐస్ క్రీమ్ కప్స్ ఉంటే అందులో సేమియా అయితే వేసుకోవాలి. కొంచెం కొంచెం సేమియా వేసుకొని మనం మరిగించి పెట్టుకున్న పాలను అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి ఐస్ క్రీమ్స్ కప్స్ లేకపోతే మన ఇంట్లో గ్లాసులు ఉంటాయి కదా, టీ గ్లాసులు, అందులో అయినా వేసుకోవచ్చు. ఎండలు ఎలా ఉన్నాయో మనకు తెలిసిందే కదా, పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. అలాగే బయట కూడా కొనమని అల్లరి చేయకుండా ఉంటారు. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ పెట్టుకుంటే మనకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. లేకుంటే మీరు నైట్ పడుకునే ముందు చేసి పెట్టేస్తే మార్నింగ్ అయితే రెడీ అయిపోతుంది ఐస్ క్రీమ్ రెడీ అయ్యాక అవి తీసేటప్పుడు రాకపోతే కొంచెం చల్లీలు వేయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి బయటికి. మీరు ఎప్పుడైనా సేమియా పాలేసిన తినుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.